సీఎం గారు మాట్లాడిన ప్రతిసారి నా అంత తోపేలోడు తురిమేలుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన సొంత నియోజకవర్గంలో జడ్చర్ల నియోజకవర్గంలోని ఓ ఆసుపత్రిలో శవాలకు ఫ్రీజింగ్ పెట్టడం కానీ లేకుంటే ఒక రూమ్లో భద్రపరచడం కానీ అట్లాంటిది ఏది లేదు. శవాలను కుక్కలు పీక్కొని తింటున్నాయి. అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత వైఫల్యం అయిందో చూడండి. వాళ్ళకు సంపాదించడం, దోచుకోవడం, భూ కబ్జాలు చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజాస్వామ్యం మీద లేదనేది ప్రతిసారి అవుపడుతూనే ఉంది, బయటపడుతూనే ఉంది. ఈ విషయాన్ని ఒకసారి మీరే చూడండి. మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న ఆ కుక్కలు, మార్చురీలో కుక్కలు వస్తాయి ఎక్కడైనా? ఆ మార్చురీలో కుక్కలు వస్తాయా? అంటే ఎక్కడ సిబ్బంది లోపం వల్లనే కదా, సిబ్బంది లోపం వల్లనే కదా కుక్క లోపలికి రావడానికి ఆస్కారం ఉంటుంది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత దారుణ ఘటన. కుక్క పీక్కు తింటున్నా పట్టించుకోని సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని బంధువుల ఆందోళన. బాధ్యులైన 4 సిబ్బందిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. ఆసుపత్రిలో ఫ్రీజర్ల కనీస సౌకర్యాలు కూడా లేవు. సీఎం సొంత జిల్లాలోనే ఆరోగ్య శాఖ గాలికి వదిలేశారు. ఇప్పుడు శవాన్ని కుక్కలు పీక్కొని తిన్న తర్వాత నువ్వు సస్పెండ్ చేస్తే ఎంత, సస్పెండ్ చేయకుంటే ఎంత? ముందు నుంచి నీకు జాగ్రత్త ఉండుంటే ఈ కోసం వచ్చేది కాదు కదా. నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నువ్వో ముఖ్యమంత్రివి, నువ్వో మంత్రివి. నీకు చాదర కానప్పుడు వదిలేయాలి. వైద్య శాఖకు నువ్వే మంత్రివి, విద్యాశాఖకు నువ్వే మంత్రివి, హోంశాఖ కూడా నువ్వే మంత్రివి, ఇంకేమైనా శాఖలు ఉంటే ఆ శాఖలు కూడా నువ్వే మంత్రివి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతారు ఏమని? మేము 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ సరోవర ప్రాంతంలో పెద్ద గాంధీ బొమ్మను పెడుతున్నాం అనుకుంటూ చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఎంజిఎం ఉన్నాయి, మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్స్ ఎంజిఎం ఉన్నాయి. ఆ ఎంజిఎం లో కనీస వసతులు లేవు. ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస వసతులు కూడా లేవు. అందులో డాక్టర్లు ఉండకపోవడం, అందులో సరైన సౌకర్యాలు, గ్యాస్ కావచ్చు, లేకుంటే ఐసీయూలో వాళ్ళ యొక్క అన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకుంటే సరైన వైద్యం అందించే సిబ్బంది కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఆ హాస్పిటల్స్ అన్ని గాలికి వదిలేసి కుక్కలన్నీ లోపల దోలేస్తే శవాలను పీక్కొని దీనికి ఏం చేస్తే మిత్రులారా మీరే చెప్పండి. సీఎం సొంత నియోజకవర్గం కొంచెం సిగ్గనిపించాలి కదా చెప్పుకోవడానికి కూడా. ఏమో మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసి ఉండే, ఏమైనా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పడుతుందని మాట్లాడుతుంటారు. మరి ఇట్లాంటి వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టారని అడుగుతున్నా. మాట్లాడితే ఎప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంత మీరు వేరే మించి ఏది లేదా? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వేరే సమస్య పడతలేదా? ఏ విషయంలో కూడా, ఏ లెక్కన కూడా అంత దారుణంగా అయిపోతే ఎట్లా అండి? తెలంగాణ వ్యవస్థ ఎడిపోతా ఉంది. ఈరోజు కుక్కలు మార్చిరులకు వచ్చి శివాలను పీక్కొని తినడైంది, సిబ్బంది ఎడిపోయింది. గడ్డి పరక ఇట్లా తింటా ఉన్నారా? సీఎం సొంత నియోజకవర్గం ఉన్నప్పుడు పకడ్బందీగా ఉంచాలన్న సోయి లేదా సీఎం గారికి? 1కి 60 సార్లు ఢిల్లీకి పోవడం తెలుసు ఆయనకి. కానీ ఒక ఆసుపత్రిలో ఏ విధంగా మనుషులు పెట్టి ఏ విధంగా హాస్పిటల్ నడిపించాలో అది కూడా చేతన కావడం లేదు. గురుకులాలను మెయింటైన్ చేతన కావడం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కంట్రోల్ చేయడం చేతన కావడం లేదు. ఈరోజు మాట్లాడిన మీద లాఠీ చార్జీలు చేసి ఈ విధంగా రౌడీ రాజకీయాన్ని తెరలేపుకుంటూ ముందుకు సాగిస్తాను రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ముఖ్యమంత్రి దేనికి? దేనికోసం ఇట్లాంటి ముఖ్యమంత్రి? ఇక జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, మా సీఎం అట్లా ఇట్లా అనుకుంటూ. మొన్న ఎలక్షన్లో ఎవరైనా బై మిస్టేక్లో మీరు మర్చి కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇంత జరుగుతూ ఉంటే ఆయన ఏమంటాడు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఎవరిని బతకనియ్యా, ముందు హాస్పిటల్ పరిస్థితి సక్రమంగా చూసుకో, నీ నియోజకవర్గంలో నీ హాస్పిటల్స్ చక్కగా చూసుకో, ప్రభుత్వ హాస్పిటల్ని చక్కగా నడుపుకుంటూ తెలుసుకో. ఈ చాతగాని మాటలు, ఏ పనికిరాని మాటలు, బజార్లో కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు. మిమ్మల్ని మించిన దరిద్రులు ప్రపంచంలో ఎక్కడ వెతినా కూడా దొరకడం నాకు తెలిసి.